ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోద్దాం. టైం వచ్చేసరికి 4:50 అవుతుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే సత్రం చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ అదే 11 లెవెలే. నేను మా బాబాయ్ మా వెళ్తున్నాం టెంపుల్ కడితే చూడొచ్చు. ఫ్రెండ్స్ మేమున్న సత్రం అయితే ఇది. కాస్త ముందుకు వచ్చినట్టయితే గజల విచారణ కేంద్రం ఉంటుంది. అక్కడైతే మనకు ఫ్రీగా గదులు అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. రెడీ స్టార్ట్ నౌ. అయితే లైన్ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్. కళ్యాణ కట్టక దారి. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. చూడొచ్చు అందరూ అయితే దీపాలు అయితే అది ముట్టిస్తున్నారు. ఎందుకంటే కార్తీక సోమవారం కాబట్టి. చూడొచ్చు వీళ్ళైతే డ్యాన్స్లు కూడా వేస్తున్నారు. మొత్తానికి అయితే గుండె అయిపోయింది. స్వామి అంతా చక్కగా జరగాలి. ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళొచ్చు. జనాలు మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు ఈరోజు అయితే మాత్రం. మనం అయితే వెళ్ళిపోదాం లోపలికి. ఇది ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్. లోపల ఇలా ఉంటుందండి మొత్తం. ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా, వాటి కోడలు అంటారు. వీటిని తీసుకొని గుడి చుట్టూ తిరుగుతారు. దీంట్లోనే ఒక ప్రత్యేకత ఉంది. గుడిలోనే ఒక మసీదు కూడా ఉంది మనకి. టెంపుల్ లోపల మసీద్. ఇది హిందూ దేవాలయంలో ఒక ముస్లిం దేవాలయం కూడా ఉంది. ఇది టెంపుల్ అయితే. జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఫోన్ తోటి వీడియో తీయకూడదు కానీ నేను అందినంత వరకు అయితే షూట్ చేశాను. జనాలు పిచ్చిగా నెట్టుకుంటారు. అయితే దర్శనం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోదాం. సిట్ ఫ్రెండ్స్. టెంపుల్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోవడం. టెంపుల్ ప్రసాదం అయితే అక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడైతే లడ్డు కౌంటర్కి అయితే పోతున్నాం. ఇక ఇక్కడ ప్రసాదం ఇచ్చే కౌంటర్ అది పోదాం. ఇది లడ్డు కౌంటర్. లడ్డు 20 రూపాయలు, పులిహార 15 రూపాయలు అంట. చూడొచ్చు. ఫస్ట్ మనం టోకెన్ తీసుకోవాలి లడ్డూది. అన్న టోకెన్ ఎక్కడ అదా? వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ దీన్ని ధర్మగుండం అంటారు ఫ్రెండ్స్. దీంట్లో స్నానం చేస్తే ఏమన్నా పాపాలు చేస్తే పోతాయి. మనిషి కొద్దిగా ఫ్రీగా ఉంటారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ. లోపల కొబ్బరికాయలు తీసుకోవచ్చు. అయితే వెళ్ళిపోదాం మనం పైకి. ఇదే ధర్మగుంట. చూడొచ్చు పైన మొత్తం వలలు కట్టి ఉన్నాయి. ఎందుకంటే కొబ్బరికాయ లోపల పడకుండా ఉంటున్నాయి. మళ్ళీ టెంపుల్ ముందుకైతే వచ్చేస్తున్నాం. చూడొచ్చు పట్టుకొని వస్తారు ఇక్కడ బోనం ఎత్తుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదొక ఆచారం. ఇక్కడైతే బోనాలు అయితే మళ్ళీ పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు బోనం ఎత్తుకుంటున్నారు. ఇదొక ఆనవాతి అన్నట్టు ఇక్కడ బోనం ఎత్తుకోవడం. టెంపుల్లో ఇదొక ఆచారంగా వస్తుందంట ఇప్పటి నుంచో. వీళ్ళైతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడైతే కూర్చున్నారు.
ఇంతసేపు దర్శనం పోయి వాళ్ళకి ఇక కాళ్ళ ప్లేసింగ్ ఎట్టుంది నిల్చొని కొద్దిసేపు అయితే కూర్చున్నారు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చూడొచ్చు ఇక్కడైతే మా వాళ్ళు షాపింగ్ కూడా చేస్తున్నారు. ఆ పిన్ అయితే బేరం ఆడుతుంది. అతనైతే ఈయన అంటుండు. తర్వాతకి అయితే అయిపోయింది. అటు చేసి తీసుకున్నారు. మొత్తం అయితే తిరిగి దేవుడిదైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాం. మా వాళ్ళు అయితే ముందున్నారు. మేమైతే ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే మేమున్న సత్రం అయితే శ్రీ విఘ్నేశ్వర ధర్మశాల. ఇదిగోండి ఇటు సైడ్ పోతేనేమో బస్ స్టాండ్ జగిత్యాల కొండగట్టు రూటు. ఇక్కడ నుంచి ఇటు పోతే ఇటు సినిమా థియేటరు లిక్కర్ షాపులు కూడా ఇటు సైడ్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి.